శుభోదయమునా దివ్య కిరణాలు ఎగురవేవో విహంగమా గగనాంతరాళాలపై పైకి సాగుచు ప్రాణబంధువు పిలుపునందుకో శుభోదయమునా దివ్య కిరణాలు సాగరుని చేరుకో మనసు మనసు ఏకమై మధుర మౌన సంభాషణలు పరమ జ్యోతితో జ్యోతిలయమై వరముల పంటలు బిందువులు శక్తిని నింపగ సుమనోహర దృశ్యములివిగో స్నేహ సాగరుని చేరుకో పరమ శాంతి విశ్రాంతిలో సంకల్పాలకు విరామం ప్రియము శాంతిధామం మనసున మల్లెలు పరిమళించే అనుపమ అమృత వేళాయే పరమ బంధువును చేరుకో శుభోదయమునా దివ్య కిరణాలు ఎగురవేవో విహంగమా గగనాంతరాళాలపై పైకి సాగుచు ప్రాణబిందువు పిలుపునందుకో ప్రాణబంధువును చేరుకో ओम शांति। मीठे बच्चे, कालों का काल बाबा आए हैं तुम्हें काल पर जीत प्राप्त कराने के लिए। మధురమైన పిల్లలు, కాలునకే కాలుడు మహాకాలుడు శివ్ బాబా వచ్చారు మనకు మృత్యు పైన విజయం ప్రాప్తి చేయించే కోసం। మన్మనాభవ్ కే మంత్ర సే హీ తుమ్ కాల్ పర్ జీత్ పాయేగా। మన్మనాభవ మంత్రంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మృత్యుపైనే విజయాన్ని పొందగలుగుతారు। ప్రశ్న, रूहानी बाप तुम रूहानी यात्रियों के कौन सी एक विशेष शिक्षा देते हैं? ఆత్మీయ తండ్రి ఆత్మీయ యాత్ర చేసే పిల్లలకు ఏ ఒక్క ముఖ్యమైనటువంటి శిక్షణ నేర్పిస్తూ ఉన్నారు। హే रूहानी యాత్రి, तुम देहाभिमान छोड़ देही अभिमानी बनो।
ఆత్మీయ తండ్రి చెప్తూ ఉన్నారు, హే ఆత్మీక యాత్రికులారా, దేహాభిమానాన్ని వదిలిపెట్టేసేయండి, ఆత్మాభిమానిగా అవ్వండి. रावण ने आधा कल्प से तुम्हें देहाभिमानी बनाया है, अब ఆత్మాభిమాని బను. రావణుడు అర్ధకల్పం నుంచి మనల్ని దేహాభిమానంలో తీసుకువచ్చేశాడు. బాబా ఇప్పుడు మనల్ని ఆత్మాభిమానిగా అవ్వండి అంటున్నారు. రుహానీ జ్ఞాన్ సుప్రీం రూహి తుమ్హే దేతే హై. ఈ ఒక్క ఆత్మీక జ్ఞానము ఆత్మీయ తండ్రి మాత్రమే ఇవ్వగలుగుతారు. ఔర్ కోయి దే నహీ సక్తే హై. వేరే మానవులు ఎవ్వరూ కూడా ఈ ఆత్మీక జ్ఞానాన్ని చెప్పలేరు. గీత్. ఓం నమః. बच्चों ने अपने बाप की महिमा सुनी. పిల్లలు తండ్రి యొక్క మహిమ విన్నారు కదా. ఓం నమ శివాయ అని భక్తిలో చెప్తూ ఉంటారు. గాయా భీ జాతా హై ఊంచితే ఊంచ్ భగవాన్. గాయనం ఉన్నది, ఉన్నతోన్నతమైనటువంటి వారు ఆ భగవంతుడు ఒక్కరే అయినారు. వహై సబ్ బచ్చోం కా బాప్. వారు సర్వ ఆత్మలకి తండ్రి అయినారు. బాకీ జో భీ హై ఆపస్ మే సబ్ బ్రదర్స్ హై ఔర్ సబ్కా బాప్ భీ ఏక్ హై. బాకీ మిగిలిన ఎవరైతే ఆత్మలు ఉన్నారో అందరూ కూడా పరస్పరంలో సోదర సహోదరీలు అయినారు. అందరికీ తండ్రి ఒక్క శివబాబా అయినారు. బాప్నే సమझाया है, हे बच्चों भक्ति मार्ग में तुमको दो बाप है, लौकिक बाप और पारलौकिक बाप. తండ్రి చెప్తూ ఉన్నారు, ఏ పిల్లలు, భక్తి మార్గంలో మీకు ఇద్దరు తండ్రులు ఉండేవారు. ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి అయినారు. రచయితా సే రచనాకో వసా మిల్తా హై, వహ్ హై హద్ కా వసా. రచయిత తండ్రి ద్వారా రచన యొక్క ఆస్తి దొరుకుతుంది, అది హద్దు ఆస్తి. యహ్ హై బేహద్ కా వసా, ఇది బేహద్దు ఆస్తి. బేహద్ కా బాప్తో ఏక్ హీ హై జిసే బేహద్ కా వస్సా మిల్తా హై. బేహద్దు తండ్రి ఒక్కరే అయినారు, వారి ద్వారా మనకు బేహద్దు ఆస్తి దొరుకుతుంది. వహై నిరాకార్, ఉస్కా నామ్ హై పరంపిత పరమాత్మ శివ్. వారు నిరాకారులు అయినారు, వారి పేరే పరంపిత పరమాత్మ శివుడు అయినారు. కేతే హై శివ్ పరమాత్మాయ నమః, వహై ఉంచితే ఉంచ్. చెప్తారు శివ్ పరమాత్మాయ నమః అని. ఆ శివ్ పరమాత్ముడు అందరికంటే ఉన్నతమైనటువంటి వారు. తుమ్హారీ బుద్ధి చలి జాతీ హై నిరాకార్ బాప్ కి తరఫ్. మన బుద్ధి ఎప్పుడూ కూడా పరమాత్మ అనగానే ఆ నిరాకార తండ్రి వైపే వెళ్తుంది. వహ్ రహతే హై పరంధామే. ఆ నిరాకార తండ్రి, ఆ పరమాత్మ శివుడు పరంధామంలో ఉంటారు. జహాసే తుమ్ ఆత్మాయే ఆతి హో. ఆ పరంధామంలోనే మనము ఉంటాము. ఆత్మలు అక్కడి నుంచే వస్తారు. బాప్ భీ వహా హీ రహతే హై. తండ్రి కూడా ఆ పరంధామంలోనే ఉంటారు. వహై సర్వకా సద్గతి కర్నేవాల. ఆ తండ్రి సర్వులకు సద్గతినిచ్చేటటువంటి వారు. ఉస్మే భీ భారత్ పరంపితా పరమాత్మా కా బర్త్ ప్లేస్ హై, శివ జయంతి భీ యహా మనాతే. ఈ భారతదేశం ఆ పరంపిత పరమాత్మకు జన్మస్థానమైంది. అందుకే భారతదేశంలో శివరాత్రి పండగను ఎంతో గొప్పగా చేసుకుంటారు. ఉస్ రుహానీ బాప్ కో హీ జ్ఞాన్ కా సాగర్ పతిత పావన్ లిబరేటర్ గైడ్ కహా జాతా హై. ఆత్మీయ తండ్రికి జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, ముక్తిదాత, గైడ్ అనని కూడా చెప్తారు. వహీ దుఃఖహర్త సుఖకర్త హై. వారే దుఃఖహర్త. ఏ దుఃఖధామ్ హై భారత్ హీ సుఖధామ్ థా. ఈ ప్రపంచమే దుఃఖధామం అయిపోయింది, భారత్ సుఖధామంగా ఉండేది. బాప్ బయట బచ్చోం కో సమझाते हैं
హే భారత్వాసి తుమ్ విశ్వకే మాలిక్తే. తండ్రి ఇక్కడ పిల్లలకి చెప్తూ ఉన్నారు, హే భారత్వాసి మీరు విశ్వ మాలికలుగా ఉండేవారు. జబ్కి తుమ్హారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మత. మనది ఆది సనాతన దేవీ దేవతా ధర్మమైంది. దేవీ దేవతా ధర్మ శ్రేష్ఠ, కర్మ శ్రేష్ఠతే. దేవీ దేవతా ధర్మము చాలా గొప్పది. ఆ ధర్మంలో ధర్మము శ్రేష్టము, కర్మము శ్రేష్టంగా ఉండేది. అబ్ యహ్ ధర్మ భ్రష్ట కర్మ భ్రష్ట బన్ గయా హై. ఇప్పుడు ఈ ధర్మము ధర్మ భ్రష్టము, కర్మ భ్రష్టంగా అయిపోయింది. అప్నే కో పావన్ దేవత కెహలా నహీ సక్తే హై. ఇప్పుడు ఈ ధర్మంలో ఎవ్వరూ కూడా మేము దేవత అనని చెప్పుకోరు. కలియుగ అంత తక్ భక్తి మార్గ చల్తా హై, ఉస్మే జ్ఞాన్ హోతా నహీ హై. కలియుగం అంతిమం వరకు భక్తి మార్గం నడుస్తూనే ఉంటుంది. ఇందులో జ్ఞానం అనేది ఏమాత్రమూ లేదు. జ్ఞాన్ సే హోతా హై సద్గతి, सर्व का सद्गति दाता. बाप जब आते जब तक ना आए तब तक सद्गति हो नहीं सकते. జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది. సర్వులకి సద్గతి దాత తండ్రి ఎప్పటి వరకు రారో అప్పటి వరకు సద్గతి అనేది ఉండదు. తండ్రి కల్పానికి మధ్య సంగమ యుగంలో వస్తారు. ఈ సమయ హై పతిత్ దునియా. అప్పుడు ప్రపంచమంతా కూడా పతిత ప్రపంచమై ఉంటుంది. పావన్ బి ఏక్ హోతా నహీ హై. ఈ పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనమైన వారు లేరు. బల్ సన్యాసి పవిత్ర బంతే హై, పరంతు ఫిర్ ఉన్కో పునర్జన్మతో యహా హీ లేనా హై. సన్యాసులు భలే పవిత్రంగా ఉండవచ్చు, కానీ వాళ్ళ జన్మ అంటూ వికారాలతోనే తీసుకున్నారు. తర్వాత వాళ్ళు పునర్జన్మ కూడా ఇక్కడే తీసుకోవాల్సి ఉంటుంది. విశ్వసే జనం లేనా పడితే హై. ఇక్కడ ఈ పతిత ప్రపంచంలో వికారాలతోనే జన్మ తీసుకుంటారు కదా. వాపస్ జానే కా హై నహీ. వాపస్ ఇంటికి పోలేరు వాళ్ళు. జబ్ చక్ర పూరా హోతా హై తబ్ హీ బాప ఆకర్ లే జాతే. ఎప్పుడు చక్రము పూర్తి అవుతుందో అప్పుడు తండ్రి వచ్చి పిలుచుకుపోతారు. ఇన్కో కహా హీ జాతా హై రుహానీ జ్ఞాన్. దీనికి ఆత్మీయ జ్ఞానము అంటారు. సుప్రీం రుహానీ జ్ఞాన్ దేతే హై. ఆత్మీయ తండ్రి ఆత్మీయ జ్ఞానాన్ని ఇస్తారు. సుప్రీం రీహి జ్ఞాన్ కా సాగర్ పతిత్ పావన్ హై. సుప్రీం పరం ఆత్మ జ్ఞాన సాగరుడు పతిత పావన అయినారు. బాకీ శాస్త్రం కా జ్ఞాన్తో హై భక్తి మార్గ. శాస్త్రాల జ్ఞానము భక్తి మార్గానికి సంబంధించినటువంటిది. బాప్ కేతే హై యజ్ఞ తప తీర్థ ఆది కర్తే ఔర్ హీ నీచే గిర్తే ఆయే హో. యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, దాన పుణ్యాలు, తీర్థయాత్రలు ఎన్నో చేసినారు. అయినా కూడా రోజు రోజుకి పతనమవుతూనే ఉన్నారు. తుమ్ పెహలే సతో ప్రధాన్ తే. భారత్ మే ప్యూరిటీతో పీస్ ప్రాస్పరిటీ బీ థీ. మొదట మనము సతో ప్రధానంగా ఉండేవాళ్ళము. భారత్లో పవిత్రత ఉండేది, పీస్ ప్రాస్పరిటీ ఉండేది. హెల్త్ వెల్త్ దోనో థే. ఆరోగ్యము ఐశ్వర్యము రెండూ ఉండేవి అప్పుడు. ఆజ్ సే 5000 వర్ష పెహ్లేకి బాత్ హై. 5000 సంవత్సరాల క్రితం మాట ఇది. అప్పుడు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండేది ఈ ప్రపంచం. భారత్ స్వర్గత వేరే ధర్మమే లేదు. సిర్ఫ్ ఏక్ హీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మత. అప్పుడు కేవలం ఒకటే ధర్మము, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది.
जो परमपिता परमात्मा ने स्थापना किया ఆ ధర్మాన్ని పరంపిత పరమాత్మ స్థాపన చేసిన ధర్మము అది. స్వర్గ की स्थापना तो वही करेंगे, స్వర్గ స్థాపన ఆ పరంపిత పరమాత్మనే చేస్తారు. మనుష్యతో కర్ నహీ సక్తే హై, మనుషులు ఎవ్వరూ చేయలేరు. ఐసే తో నహీ కహెంగే కృష్ణ రచయిత హై, కృష్ణుడు రచయిత అని ఎవ్వరూ చెప్పలేరు. రచయిత ఏకే నిరాకార శివుడు హై, రచయిత ఒక్కరే నిరాకార శివుడు అయినారు. బాకీ హై ఉన్కీ రచన, రచయిత సే హీ రచనా కా వర్షా మిల్తా హై. అందరూ కూడా వాళ్ళ రచన అయినారు. రచయిత ద్వారానే రచన యొక్క ఆస్తికి, రచయిత ద్వారా రచనకు ఆస్తి దొరుకుతుంది. బాప్ समझाते हैं, मैं तुम्हारा बेहद का बाप हूँ, तुमको बेहद का वसा देता हूँ. తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి బేహద్దు తండ్రి, తండ్రి ఇచ్చే ఆస్తి కూడా బేహద్దుగానే ఉంటుంది. 21 జన్మ के लिए సూర్యవంశీ చంద్రవంశీ పవిత్ర ధర్మ స్థాపన కర్తా హూ. 21 జన్మలకు సూర్యవంశము చంద్రవంశము పవిత్ర ధర్మ స్థాపన చేస్తారు. సమాన్ బనాతే హై, బ్రాహ్మణ ధర్మము చాలా గొప్పది, అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది. ఆత్మీయ తండ్రి ఆత్మలను తన సమానంగా చేస్తారు. బాప్ జ్ఞాన్ కా సాగర్, సుఖ కా సాగర్ హై తో తుమ్కో భీ బనాతే హై. తండ్రి జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు అయినారు, మనల్ని కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నారు. భారత్ హీ సుఖధామ్ తా, అభీ తో దుఃఖధామ్ హై. భారత్ సుఖధామంగా ఉండేది, ఇప్పుడు దుఃఖధామం అయిపోయింది. బాప్ కైసే ఆతే హై ఏ కిసీ కో భీ పతా నహీ హై. తండ్రి ఎట్లా వస్తారో ఎవరికీ తెలియదు. సత్యుగ ఆది సే కలియుగ అంత తక్ ఏ సారీ హిస్టరీ జాగ్రఫీ భారత్ కి హై. సత్యుగ ఆది నుంచి కలియుగం అంతం వరకు పూర్తి హిస్టరీ జాగ్రఫీ ఇది భారత్దే అన్నమాట. లక్ష్మీనారాయణ కితనా హెల్దీ వెల్దీ తే. లక్ష్మీనారాయణలు ఎంత ఐశ్వర్యవంతులు, ఎంత ఆరోగ్యవంతులు వాళ్ళు అయినారు. కభీ బీమార్ నహీ పడితే తే, వాళ్ళకి వాళ్ళ రాజ్యంలో ఎటువంటి రోగం అనేది ఉండదు. అభీ కాల్ పర్ విజయ్ పానే శిక్షా లే రహే హై. సంగమ యుగంలో వాళ్ళు మృత్యువు పైన విజయం పొందే శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. జిస్కో కాలోం కా కాల్ మహాకాల్ కహా జాతా హై. వీళ్ళకి ఆ తండ్రి మనకి కాలుని పైన విజయము పొందేట్లు మనకి సంగమ యుగంలో చేస్తూ ఉన్నారు. నామ్ బి సునా, శివాయ నమః. తుమ్ ఐసే తో నహీ కహెంగే పరమాత్మ సర్వవ్యాపీ హై. మనం ఎప్పుడు ఇట్లా చెప్పము, పరమాత్ముడు సర్వవ్యాపి అయినారు. కుత్తా బిల్లి మే హై ఇస్కో కహా జాతా హై ధర్మ కి గ్లాని. భగవంతుడు కుక్కలోనూ ఉన్నారు, పిల్లిలోనూ ఉన్నారు, జీవరాశుల్లోనూ ఉన్నారు. ఈ విధంగా మనం చెప్పము. ఈ విధంగా చెప్పేది ధర్మ గ్లాని అవుతుంది. బాప్కి గ్లాని కర్తే, ఇది భగవంతుణ్ణి గ్లాని చేసినట్లు అవుతుంది. అభి యహై కల్పకా సంగమ యుగ, ఇస్ సమయ హీ వినాశ్ కాలే విపరీత బుద్ధి కహా జాతా హై. ఇప్పుడు ఈ టైం అయింది సంగమ యుగము, దీనికే ఈ సమయమే వినాశకాలే విపరీత బుద్ధి అనని చెప్తారు.
अब विनाश तो सामने खड़ा है, గీతా మే భీ లిఖా హై. వినాశం అనేది చాలా దగ్గరికి వచ్చేసింది. గీతలో కూడా, భగవద్గీతలో వ్రాయబడింది. యాదవ్ కౌరవ్ పాండవ్ క్యా కర్తే భయే. యాదవులు ఏం చేసినారు, కౌరవులు ఏం చేసినారు, పాండవులు ఏం చేసినారు. सर्वशास्त्र मयि शिरोमणि श्रीमद् भगवत गीता है, उनसे ही फिर और शास्त्र निकले हैं. సర్వశాస్త్ర శిరోమణి భగవద్గీత అయింది. భగవద్గీత నుంచినే మిగిలిన శాస్త్రాలు ఇవన్నీ కూడా పుట్టినాయి. తుమ్ జాన్తే హో గీతా హీ బీటీ ధర్మ కా శాస్త్ర హై. పిల్లలకి తెలుసు आप कहते हैं मैं आता हूँ, तुमको शूद्र से ब्राह्मण बनाता हूँ, फिर सो దేవీ దేవత बनाता हूँ. తండ్రి వచ్చారు, మనల్ని శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా చేసినారు, తిరిగి దేవీ దేవతగా తయారు చేస్తారు. फिर तुम క్షత్రియ వైశ్య శూద్ర बनते हो. తిరిగి మనం క్షత్రియ వైశ్య శూద్రులుగా అవుతాము. बाप समझाते हैं तुम 84 जन्म कैसे लेते हो. బాబా మనకి చెప్తూ ఉన్నారు, ఆత్మ ఎట్లా 84 జన్మలు తీసుకుంటారు. सबसे जास्ती जन्म जरूर लेते हैं जो पहले पहले सतयुग में आते हैं. ఎవరైతే మొట్టమొదట సతయుగంలో వస్తారో వాళ్ళు 84 జన్మలు తీసుకుంటారు. मैक्सिमम 84 जन्म लेते हैं. तुम भारतवासियों में मिनिमम एक जन्म है. భారత్లో వారు మ్యాక్సిమం 84 జన్మలు ఉంటాయి, మినిమం ఒక్క జన్మైనా ఉంటుంది. ఏ బీ బాప్ బయట సమझाते हैं. ఇవన్నీ తండ్రి చెప్తూ ఉన్నారు మనకి. బాప్ బిగర్ కిసీ కో జ్ఞాన్ కా సాగర్ నహీ కహా జాతా. తండ్రికి తప్ప వేరే ఎవరికి జ్ఞాన సాగరుడు అనని చెప్పరు. పతిత్ పావన్ జ్ఞాన్ కా సాగర్ कहने से బుద్ధి ఊపర్ చలి జాతీ హై. పతిత పావనుడు జ్ఞాన సాగరుడు అనగానే మన బుద్ధి పైకి వెళ్తుంది. బాప్ హీ సబ్కో లిబరేట్ కర్ వాపస్ లే జాతే హై. सर्व का सद्गति दाता एक ही बाप है. తండ్రి అందరినీ ముక్తిని ఇస్తారు, వాపస్ ఇంటికి పిలుచుకుపోతారు. సర్వులకి సద్గతి దాత ఒక్క తండ్రి అయినారు. అచ్చా ఫిర్ సర్వకి దుర్గతి కైసే హోతీ హై. సరే మరి అందరికీ దుర్గతి ఎట్లా ప్రాప్తి అవుతుంది? కౌన్ కర్తా హై, ఎవరు ఇస్తారు దుర్గతి? సద్గతి సతయుగ్ కో, దుర్గతి కలియుగ్ కో కహా జాతా హై. సద్గతి అంటే సత్యుగానికి, దుర్గతి అంటే కలియుగానికి చెప్తారు. బాప్ कहते हैं मैं कल्प कल्प तुम बच्चों को आकर सद्गति देता हूँ. తండ్రి కల్ప కల్పము వచ్చి పిల్లలకు సద్గతి ఇస్తారు. तुम बच्चे सारे वर्ल्ड की हिस्ट्री की जाग्रफी जानते हो. हिस्ट्री जाग्रफी सिखाते हैं. స్కూల్లో అర్థం హిస్టరీ జాగ్రఫీనే చెప్తారు. అంటే సత్య త్రేతా మే కౌన్ రాజ్య కర్తే తే కిసీ కో పతా నహీ. సత్య త్రేతాయుగాలలో ఎవరెవరు రాజ్యం చేసినారో వాళ్ళకి తెలియదు. చిత్రతో బరోబర్ హై లక్ష్మీనారాయణ్ రాజ్య కర్తే తే. ఈ చిత్రాలు చాలా యథార్థమైన చిత్రాలు. సత్యయుగంలో లక్ష్మీనారాయణ రాజ్యం చేసినారు. కితనా సమయ వహ రాజధాని చలి తుమ్ బతా సక్తే. ఎంత సమయం వాళ్ళ రాజ్యం నడిచింది కూడా మనము చెప్పగలము. క్రిస్టియన్ డినాయిస్ట్ జో 2000 వర్ష చలే. క్రిస్టియన్ ధర్మము
2000 సంవత్సరాలైంది వచ్చి. బౌద్ధ హిస్ट्री डिनाइस्ट इतना ही समय चले. బౌద్ధ ధర్మం వచ్చి ఇన్ని సంవత్సరాలైంది. ఇస్లామీ ధర్మం ఇంకే ఆగే ఫిర్ చంద్రవంశీ తే. ఇస్లాం ధర్మానికి ముందు చంద్రవంశం ఉండేది. జో 1250 వర్ష చలి. 1250 సంవత్సరాలు చంద్రవంశం నడుస్తుంది. సత్య త్రేతామే సూర్యవంశీ చంద్రవంశీ తే. సత్యయుగము త్రేతాయుగంలో సూర్యవంశము చంద్రవంశమే ఉండేది. కోయి ధర్మ నహీతా. అప్పుడు వేరే ధర్మము లేదు. తుమ్ హీ సూర్యవంశీ చంద్రవంశీ బంతే హో. మనమే సూర్యవంశీలు చంద్రవంశీలుగా అవుతాము. అబు ఫిర్సే బనే హో బ్రాహ్మణ వంశీ. ఇప్పుడు మనము బ్రాహ్మణ వంశీలుగా అయినాము. ఏ సారా నాటక్ భారత్ పర్ హీ బనా హై. ఈ నాటకం అంతా భారత్లో జరిగినది. భారత్ హీ హెల్ ఔర్ హెవెన్ బంతా హై. భారతదేశమే నరకంగా మారుతుంది, భారతదేశమే తిరిగి స్వర్గంగా అవుతుంది. ఔర్ ధర్మ వాలోం కే లియే నహీ కహెంగే. వేరే ధర్మాలకు ఇది చెప్పము. वो तो हेवन में होता ही नहीं. వాళ్ళు స్వర్గంలో రానే రారు. कोई मरता है तो कहते हैं స్వర్గవాసి हुआ परंतु समझते नहीं है. ఎవరైనా చనిపోతే స్వర్గస్థులైనారు అంటారు, అయితే తెలియదు వాళ్ళకి స్వర్గస్థులంటే ఏమిటి. నరకవాసియోं को तो నరక में ही జన్మ లేనా పడే. నరకవాసీలు నరకంలోనే జన్మ తీసుకోవాలి. స్వర్గవాసి స్వర్గమే హీ పునర్జన్మ లేంగే. స్వర్గవాసీలు స్వర్గంలోనే పునర్జన్మ తీసుకుంటారు. తుమ్ బచ్చే సమజ్తే హో లక్ష్మీనారాయణ్ స్వర్గవాసీ తే. పిల్లలకి తెలుసు లక్ష్మీనారాయణలు స్వర్గవాసిగా ఉండేవారు. ఉనేనే ఏ రాజధాని కైసే పాయి. మరి వాళ్లకు ఆ రాజ్యం ఎవరిచ్చినారు. లాఖోం వర్షకి బాత్తో యాద్ రహ్ నహీ సక్తే. లక్షల సంవత్సరాల మాట అయితే అది ఎవరికీ గుర్తుండేదు. సత్యయుగమే ఏ శాస్త్ర ఆది సామాగ్రి హై. ఇదంతా కూడా భక్తి యొక్క సామాగ్రి అయింది. सीढ़ी नीचे उतरनी ही है. सतो प्रधान से सतो रजो तमो में ये सीढ़ी उतरने में 5000 वर्ष लगते हैं. సతో ప్రధానం నుంచి సతో రజో తమోలో ఈ మెట్లు దిగేదానికి 5000 సంవత్సరాలు పడుతుంది. सतयुग में 16 कला संपूर्ण फिर त्रेता में 2 कला कम है. సత్యయుగంలో 16 కళా సంపూర్ణులుగా ఉంటారు. త్రేతాయుగంలోకి వచ్చేలోకి 2 కళలు తగ్గిపోతాయి. ఆత్మమే చాందీకి ఖాండ్ పడతీ హై. ఆత్మలో వెండి అనే కల్తీ. వెండి అంటే కళలు తగ్గిపోతాయి, 2 కళలు తగ్గుతాయి, కొంచెం కల్ముషం అయిపోతుంది. కాపర్ మే ఆజ్ ఏజ్ మే ఆయేతో కాపర్కి ఎలా పడి. రాగి యుగంలో రాగి కల్తీ అవుతుంది. ఈ సమయం బిల్కుల్ హీ తమో ప్రధాన్ హై. ఇప్పుడు ప్రపంచంలో ఆత్మలు పూర్తిగా తమో ప్రధానులు అయిపోయినారు. ఆత్మమే హీ ఖాద్ పడతీ హై. ఆత్మలోనే కల్ముషం అనేది చేరుతుంది. తుమ్ హీ పూరే 84 జన్మ లేతే హో. మనము పూర్తి 84 జన్మలు తీసుకుంటాము. रूहानी बाप शिवबाबा आकर रूहानी बच्चों को समझाते हैं. ఆత్మీయ తండ్రి శివబాబా వచ్చి ఆత్మీయ పిల్లలకి తెలిపిస్తూ ఉన్నారు. తుమ్కో అబ్ ఆత్మాభిమాని బన్నా హై. పిల్లలు ఇప్పుడు ఆత్మాభిమానిగా అవ్వాలి. రావణ్ కి ప్రవేశత హోనే సే సబ్ దేహాభిమాని బన్ జాతే హై. రావణ్ యొక్క ప్రవేశత అయిపోయింది, అందరూ కూడా దేహాభిమానులుగా అయిపోయినారు. అబ్ అప్నే కో ఆత్మ సమజ్నా హై. ఇప్పుడు పిల్లలు ఆత్మనని తెలుసుకోవాలి. హమ్ హీ 84 జన్మలే భిన్న భిన్న పార్ట్ బచాయే ఆయే హై. మనమే 84 జన్మలు తీసుకుంటూ
రకరకాల పాత్ర చేస్తూ వచ్చినాము. अब 84 का चक्र पूरा हुआ. अब तो शरीर ही జడీభూత అవస్థ हो गई. 84 జన్మల చక్రం పూర్తి అయిపోయింది. ఇప్పుడు శరీరము పూర్తిగా పతనమైపోతూ ఉన్నది. वापस से रावण राज्य होता है. సత్యయుగ మే రామ రాజ్య होता है. ద్వాపర యుగం నుంచి రావణ రాజ్యం ఉంటుంది. సత్యయుగంలో రామరాజ్యం ఉంటుంది. सतयुग में तुम आत्माभिमानी थे. ద్వాపర కలియుग में तुम దేహాభిమాని बन जाते हो. సత్యయుగంలో ఆత్మాభిమానిగా ఉంటారు. ద్వాపర కలియుగాలలో దేహాభిమానంలో చేస్తారు. నా ఆత్మకు నా పరమాత్మకు జాంతే హో. దేహాభిమానంలో వచ్చేసి ఆత్మ గురించి తెలియదు, పరమాత్మ గురించి తెలియదు. बाप समझाते हैं आत्मा एक स्टार है. భ్రూమధ్య స్థానంలో మెరుస్తూ ఉంటుంది. उनको सिवाय दिव्य दृष्टि के देखा नहीं जा सकता है. దానిని కేవలం దివ్య దృష్టి ద్వారా తప్ప మనము చూడలేము. వహ్ బిల్కుల్ హీ సూక్ష్మ హై. అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆత్మ ఏక్ శరీర్ చోర్ దూసరా లేతీ హై. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. हम आत्मा ने 84 जन्म लिए है. परम पिता परमात्मा भी बिंदु है. ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. పరంపిత పరమాత్మ బిందు స్వరూపులు అయినారు. उनको ही ज्ञान का सागर पतित पावन నాలెడ్జ్ఫుల్ కహా జాతా హై. వాళ్ళకి జ్ఞాన సాగర్లు పతిత పావనుడు అని చెప్తారు. పరంపిత పరమాత్మ సృష్టికే ఆది మధ్యంతగా జ్ఞాన్ హై. పరంపిత పరమాత్మ సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము తెలుసు. बीज रूप होने के कारण उनको सच्चित आनंद कहा जाता है. బీజ స్వరూపులైనారు కాబట్టి వాళ్ళు సచ్చిదానంద స్వరూపులు అని చెప్తారు. బాప్ మే జో జ్ఞాన్ హై వ జరూర్ సునానా పడే. తండ్రి దగ్గర తండ్రికి ఏ జ్ఞానము తెలుసో అది తప్పనిసరిగా తెలిపించాల్సి ఉంటుంది. ఏ హై స్పిరిచువల్ నాలెడ్జ్. తండ్రికి ఆత్మీయ జ్ఞానము తెలుసు. వాళ్ళకొక్కళ్ళకే తెలుసు, మనుషులకు ఎవ్వరికీ తెలియదు. సబ్ రూహంకో బాప్ ఆకర్ రూహంకో పడాతే హై. ఆ తండ్రి ఆత్మీయ తండ్రి వచ్చి ఆత్మలకి చదువు నేర్పిస్తూ ఉన్నారు. తుమ్కో ఆత్మాభిమాని బన్నా హై. పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వాలి. ఉన్నారు. వారు జ్ఞాన సాగర్లు అయినారు. బాబా ఆకర్ స్వర్గకి రచన రస్తే హై. తండ్రి వచ్చి స్వర్గ రచన చేస్తూ ఉన్నారు. తుమ్కో స్వర్గ కా లాయక్ బనాతే హై. తండ్రి వచ్చి స్వర్గ లాయక్గా చేస్తూ ఉన్నారు. ఏ సృష్టి చక్ర కా రాజ్ కోయి మనుష్య నహీ జాంతే హై. ఈ సృష్టి చక్రం యొక్క రహస్యము ఏ మనుషులకి తెలియదు. బాప్ కో హీ నా జాన్నే కే కారణ్ భారత్ కా ఏ హాల్ హువా హై. తండ్రి ఎవరు తెలియదు కాబట్టి భారత్ యొక్క పరిస్థితి ఈ విధంగా అయిపోయింది. భారత్ మే ప్యూరిటీ థీ తో పీస్ ప్రాస్పరిటీ థీ. భారత్లో పవిత్రత ఉండేది, సుఖశాంతి ఉండేది. అభీ తో హై నరక్ ఫిర్ కోయి స్వర్గమే జా కైసే సక్తే హై. ఇప్పుడు మనుష్యులందరూ నరకంలో ఉన్నారు, ఇప్పుడు స్వర్గానికి ఎట్లా పోగలుగుతారు? బిల్కుల్ హీ పత్తర్ బుద్ధి బన్ పడే హై. మనుషుల బుద్ధి పూర్తిగా రాయి బుద్ధిగా అయిపోయింది. బాప్ కేతే హై మై బచ్చోం కే లియే కోయి తో సౌగాత్ లే ఆవుంగి. తండ్రి పిల్లల కోసం ఏదైనా
కానుక తేనే తెస్తారు. తుమ్కో స్వర్గ కా మాలిక్ బనాతా హూ. తండ్రి వచ్చి కానుక ఇస్తూ ఉన్నారు, మనల్ని స్వర్గ మాలికలుగా చేస్తూ ఉన్నారు. జినోనే కల్ప పెహలే వస్సా లియా హై వహీ అభీ లేంగే. ఎవరైతే కల్పం ముందు ఆస్తి తీసుకున్నారో అవుతారు. వాస్తవ మే ప్రజాపిత బ్రహ్మాకే తో సబ్ బచ్చే హై. వాస్తవానికి మనమంతా ప్రజాపిత బ్రహ్మకు సంతానమైనాము. अब ब्रह्मा द्वारा शिव बाबा रचना रच रहे हैं. బ్రహ్మ ద్వారా శివబాబా రచన చేస్తూ ఉన్నారు. బ్రహ్మ కుమార్ కుమారి బంతే జాతే హై. బ్రహ్మ కుమార్ కుమారీలు తయారవుతూ ఉన్నారు. శివబాబా సే వస్సా లేనే కే లియే పురుషార్థ్ కర్నా హై. శివబాబా నుంచి ఆస్తి తీసుకోవాలి అంటే తప్పనిసరిగా పురుషార్థం చేయాలి. తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్నా హై. పిల్లలు తమో ప్రధానం నుంచి సతో ప్రధానులుగా అవ్వాలి. బాప్ కేతే హై బచ్చే ముఝే యాద్ కరో తో తుమ్హారే సబ్ వికర్మ వినాశ్ హోంగే. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు తండ్రి తలంపు చేసినట్లయితే వికర్మ వినాశం అవుతుంది. ये स्पिरिचुअल नॉलेज सिवाय बाप के और कोई दे नहीं सकते हैं. ఈ ఒక్క ఆత్మీయ జ్ఞానము ఆత్మీయ తండ్రి తప్ప వేరే ఎవ్వరూ ఇవ్వలేరు. रूहानी बाप ही रूहों की ज्ञान देते हैं. तुम रूहानी यात्रा करते हो. ఇప్పుడు పిల్లలు ఆత్మీయ యాత్ర చేస్తూ ఉన్నాము. దేహాభిమాన్కో చోడ్ దేహీ అభిమాని బంతే హో. దేహాభిమానాన్ని వదిలేసి ఆత్మాభిమానిగా అవ్వండి. ఆత్మ అవినాశీ హై. ఆత్మ మే హీ పార్ట్ భరా హువా హై. ఆత్మ అవినాశి అయింది, ఆత్మలోనే పూర్తి పాత్ర నిండి ఉంటుంది. ఆత్మ కైసే 84 జన్మోं का पार्ट बजाता है अब मालूम पड़ा है. ఆత్మ ఎట్లా 84 జన్మల పాత్ర చేస్తుంది, ఇది ఇప్పుడు మనకి అర్థమైంది. हम सूर्यवंशी थे, फिर चंद्रवंशी बने, फिर हमको सूर्यवंशी बनना है. మనము సూర్యవంశీలుగా ఉండేవాళ్ళము, తిరిగి చంద్రవంశీలు అయినాము. ఇప్పుడు మళ్ళీ సూర్యవంశీలుగా అవ్వాలి. బాప్ తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్నేకి శిక్షా దేతే హై. తండ్రి మనకి సతో ప్రధానమయ్యే శిక్షణ ఇస్తూ ఉన్నారు. మామేకం యాద్ కరో. తండ్రి ఒక్కరిని తలంపు చేయండి. భగవాన్ వాచ గీతా కా భగవాన్ శివబాబా హై నాకి శ్రీకృష్ణ. గీతా యొక్క భగవంతుడు శివబాబా అయినారు, శ్రీకృష్ణుడు కాదు. కృష్ణకి ఆత్మ భీ అబ్ సీఖ్ రహే హై. కృష్ణుని ఆత్మ శివబాబా దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. रूहानी यात्रा करनी और करानी है. आत्मीय यात्रा एक बाप को याद करना है. స్వయాన్ని సతో ప్రధానంగా చేసుకునే దానికోసం ఒక్క బాబా తలంపు చేయాలి. ఆత్మాభిమాని బన్నే కా పూరా పూరా పురుషార్థ్ కర్నా హై. ఆత్మాభిమాని అయ్యే పురుషార్థం పూర్తిగా చేయాలి. काल पर विजय पाने के लिए बाप की शिक्षा को ध्यान पर रखना है. మృత్యు పైన విజయం పొందే కోసం తండ్రి ఇచ్చే శిక్షణ మనము గుర్తు పెట్టుకోవాలి. అప్నే కో రూహ్ సమజ్ రూహోం కా జ్ఞాన్ దేనా హై. నేను ఆత్మ అని తెలుసుకొని అందరికీ
ఆత్మీయ జ్ఞానాన్ని ఇవ్వాలి. वरदान आवाज से परे की स्थिति में स्थित हो सर्व गुणों का अनुभव करने वाले మాస్టర్ బీజ్ రూప్ భవ. శబ్దానికి అతీతమైన స్థితిలో స్థితమవుతూ సర్వగుణాలను అనుభవం చేసేవారు మాస్టర్ బీజ్ రూప్ అవుతారు. जैसे बीज में सारा वृक्ष समाया हुआ होता है वैसे आवाज से परे की स्थिति में संगम युग के सर्व विशेष गुण अनुभव में आते हैं. ఇట్లా బీజంలో వృక్షము యొక్క సారమంతా కూడా దానిలోనే ఉంటుంది. అదేవిధంగా శబ్దానికి అతీతమైన స్థితిలో ఎవరైతే ఉంటారో సంగమ యుగంలో సర్వ విశేష గుణాలు వాళ్ళకి అనుభవం అవుతాయి. मास्टर बीज रूप बनना अर्थात सिर्फ शांति नहीं लेकिन शांति के साथ ज्ञान अतीन्द्रिय सुख प्रेम आनंद शक्ति सब सर्व गुणों का अनुभव करना. మాస్టర్ బీజ రూపుల అయ్యేది అంటే కేవలం శాంతిగా ఉండేది మాత్రమే కాదు, శాంతి జతలో జ్ఞానము, అతీంద్రియ సుఖము, ప్రేమ, ఆనందము, శక్తి ఇటువంటి అన్ని గుణాలు కూడా ఉండాలి. అప్పుడే వాళ్ళు మాస్టర్ బీజ్ రూప్ అవుతారు. यह अनुभव सिर्फ स्वयं को नहीं होता लेकिन अन्य आत्माएं भी उनके चेहरे से सर्व गुणों का अनुभव होता है. ఈ ఒక్క అనుభవం एक गुण में సర్వగుణ సమాయే హుయే హోతా హై. ఒకే గుణంలో సర్వగుణాలు సమాయించి ఉంటాయి. ఏమిటి ఆ ఒక గుణము? శబ్దానికి అతీతమైనటువంటి స్థితిలో ఉండేది. స్లోగన్ अच्छाई धारण करो लेकिन अच्छाई में ప్రభావిత नहीं हो जाओ. మంచిని ధారణ చేసుకోవాలి, అంతేకాని మంచికి ఆకర్షణ కాకూడదు, ప్రభావితులు కాకూడదు. మంచిని ధారణ చేసుకోవాలి ఎప్పుడు. మధురమైన పిల్లలు, కాలునికే కాలుడు మహాకాలుడు తండ్రి వచ్చారు మనకి మృత్యువు పైన విజయులుగా చేసే కోసం. మన్మనాభవ మంత్రంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మృత్యువు పైన విజయాన్ని పొందగలుగుతారు. ప్రశ్న: ఆత్మీయ తండ్రి ఆత్మీయ యాత్రికులకు ఏ ఒక్క విశేష శిక్షణ ఇస్తూ ఉన్నారు? హే ఆత్మీయ యాత్రికులారా, దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానిగా అవ్వండి. రావణుడు అర్ధకల్పము మనల్ని దేహాభిమానిగా చేసినారు. ఇప్పుడు ఆత్మాభిమానిగా అవ్వండి. ఆత్మీక జ్ఞానాన్ని ఆత్మీయ తండ్రి తప్ప వేరే ఏ మానవులు కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. అచ్చా, ఓం శాంతి. విహరిస్తూ ఆ కిరణపు వెలుగులు తాకగనే మనసంతా ఎంతో హాయిగనే విరిసే చందమామై వికసిస్తూ విహరిస్తూ ఆ కిరణపు వెలుగులు తాకగనే మనసంతా ఎంతో హాయిగనే నా మధురిమ సరిగమ బావా నా పాటకు పల్లవి బావా నా తలపులలో శివ బావా నా ఎదగయలే శివ
వికసిస్తూ ఆ కిరణపు వెలుగులు తాకగనే మనసంతా ఎంతో హాయిగనే విరిసే చందమామై వికసిస్తూ విహరిస్తూ